లింగోద్భవం గురించి శివపురాణంలో వివరించబడిన ఈ వృత్తాంతం అత్యంత మహిమాన్వితమైనది. ఇది మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. అహంకారాన్ని విడిచి పరమాత్మను శరణు కోరాలి. సృష్టి ప్రారంభకాలంలో బ్రహ్మదేవుడు మరియు మహావిష్ణువు మధ్య ఒక పెద్ద వివాదం చెలరేగింది. నేనే సృష్టికర్త, అందుకే నేనే గొప్పవాడిని అని బ్రహ్మ అన్నాడు. నేనే ఈ జగత్తును కాపాడుతున్నాను, అందుకే నేనే శ్రేష్ఠుడిని అని విష్ణువన్నాడు. వాదన పెరిగింది. అప్పుడు వారి అహంకారాన్ని అణచడానికి, సత్యాన్ని బోధించడానికి పరమశివుడు ఒక అనంత అగ్నిస్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ అగ్నిస్తంభం ఆకాశాన్ని దాటి పైకి, పాతాళాన్ని దాటి కిందకి, ఆది అంతం లేకుండా వెలుగుతూ ఉంది. అప్పుడు ఒక ఆకాశవాణి వినిపించింది. ఈ జ్యోతిలింగం యొక్క ఆది లేదా అంతం ఎవరైతే కనుగొంటారో వారే గొప్పవారు. మహావిష్ణువు వరాహావతారం ధరించి లింగం యొక్క అడుగును వెతుకుతూ పాతాళంలోకి దూసుకెళ్లాడు. ఎంత లోతుకు వెళ్ళినా అంతం కనిపించలేదు. చివరకు విష్ణువు వినయంతో నేను కనుగొనలేకపోయాను అని ఒప్పుకున్నాడు. బ్రహ్మదేవుడు హంసరూపం ధరించి లింగం శిఖరాన్ని వెతుకుతూ ఆకాశంలోకి ఎగిరాడు. ఎంత పైకి వెళ్ళినా శిఖరం కనిపించలేదు. అప్పుడే అతనికొక కేతకి పువ్వు పైనుండి కిందకు రాలుతూ కనిపించింది. బ్రహ్మ ఆ పువ్వును సాక్షిగా చేసుకొని నేను లింగం చివరను చూశాను అని అబద్ధం చెప్పాడు. అప్పుడు ఆ అనంత జ్యోతి మధ్యలో నుండి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. సత్యాన్ని దాచిన అహంకారం దేవతలకు తగదు అని బ్రహ్మను గద్దించాడు. నీకు భూలోకంలో ఆలయాలు, పూజలు ఉండవు. అబద్ధానికి సహకరించిన కేతకి పువ్వుకు శాపమిచ్చాడు. నా పూజలో నిన్ను ఉపయోగించరాదు అని అతనికి శాపమిచ్చాడు. విష్ణువు వినయానికి మాత్రం ఆశీర్వాదం లభించింది. ఆ అనంత జ్యోతి స్తంభమే శివలింగ స్వరూపం అని శివుడు వారికి బోధించాడు. శివుడు ఆది అంతంలేని పరబ్రహ్మ. ఈ దివ్య దర్శనం జరిగిన పవిత్ర సమయమే మహాశివరాత్రి అర్ధరాత్రి, లింగోద్భవకాలం. ఆ సమయంలో శివుని ఆరాధిస్తే అజ్ఞానం తొలగి జ్ఞానం, శాంతి, మోక్షం లభిస్తాయని భక్తుల విశ్వాసం. చివరిగా మన వందనం కలిసి జపిద్దాం. శివాయ నమః.